వరంగల్ జిల్లా వర్ధనపేటలో మున్సిపల్ చైర్మన్గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్గా నేతావత్ శ్రీభారాణి రాజేందర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ చేత పదవీ స్వీకారం చేయించి షాల్వాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు పూజా కార్యక్రమాలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం మరియు సమర్థవంతమైన పాలనతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు సహకరించిన కౌన్సిలర్లకు చైర్మన్ సారంగపాణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జం పాపారావు, నూనావత్ కమిలి, మాలోత్ దేవేందర్, చెలివేరు రమ, తుమ్మల అరుణ, తిరుపెల్లి వాణి, సుధీర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, పట్టణ అధ్యక్షుడు మైసా సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, టౌన్ మరియు మండల నాయకులు, యువత, మహిళలు, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా వరకు వచ్చినాయి, ఇంకా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి పేద ప్రజలు, నిరుపేద ప్రజలకు మరి ఇంద్రమ్మ ఇల్లు ఇంకా దాదాపుగా ఒక 400 ఇల్లు వర్ధన్నపేటకు కావాల్సి ఉంది. మరి మా ఎమ్మెల్యే గారి మరి ప్రోద్బలంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. దాదాపు 400 ఇల్లు మేము ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లో మేము వచ్చే ఏప్రిల్లో తీసుకొస్తాం. అలాగే వర్ధన్నపేటను మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో వర్ధన్నపేట మున్సిపాలిటీని నెంబర్ 1 మున్సిపాలిటీగా మేము తీర్చిదిద్దుతాం. మరి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మొన్ననే దాదాపు 2000 కోట్లతోనే ఇక్కడ స్కూల్, ఇంటర్మీడియట్ స్కూల్ వచ్చింది, సబ్ జైల్ వచ్చింది, ఇంకా చాలా ఇప్పుడు ఆఖరి వాటి మీద కూడా పనులు నడుస్తున్నాయి. అలాగే ఈరోజు ఈ సమావేశంలో మరి మన కోర్టు, పాత మున్సిపాలిటీని కోర్టుకు ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే మరి వర్ధన్నపేట మెయిన్ రోడ్డు నుంచి మరి చివరి వరకు మధ్యలో మరి బోర్డ్స్, ఎవరైనా ఏమన్నా ఫంక్షన్లైనా సమావేశాలైనా బోర్డు అవి కూడా ఈ రోజు పెట్టడం జరిగింది. మున్సిపాలిటీలోని 5వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఏంటంటే మన 5వ వార్డు అభివృద్ధికి మరియు మా భార్య వైస్ చైర్మన్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఏంటంటే మా అభివృద్ధికి మన అన్ని తండా సమస్యలు కానీ, ఊర్లో సమస్యలు కానీ అన్నిటికీ పరిష్కరిస్తామని, ఇంకోటి ఏంటంటే సైడ్ కాలువలు, సిసి రోడ్లు అన్నిటికీ అభివృద్ధి చేసి చూపిస్తామని, ఇంకోటి మనకు గౌరవ ఎమ్మెల్యే నాగరాజ్ సార్ మరియు పొంగిరెడ్డి మినిస్టర్ పొంగిరెడ్డి సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. నమస్కారాలు. నన్ను ఈ పదవి ఇచ్చిన మరియు మన మంత్రి వర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస్ గారికి, మరియు మన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ గారికి, మరియు మన మున్సిపాలిటీ కమిషనర్ సార్ గారికి, మరియు మన తోటి చైర్పర్సన్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. నాకు ఈ పదవిని నేను పురస్ఫూర్తంగా కొనసాగాలని, నా చిన్న వయసులో నాకు ఈ పదవి ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి నాకు ఈ పదవిని నేను చాలా సంతోషంగా అందరి పట్ల నేను ప్రజలకు తోడుగా ఉంటానని